వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి. చాలా మంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో మేము చాలా మంది మోసపోయాము అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు మేము ఇంత మనీ లాస్ అయ్యాము. కొందరు లక్షల్లో కోట్లల్లో లాస్ అయిన వాళ్ళు కూడా మనకైతే ఇప్పుడు బయటపడుతున్నారు. సో ఇదే క్రమంలో ఒక పర్సన్ కూడా తను కూడా కొంచెం అమౌంట్ అయితే లాస్ అవ్వడం జరిగింది. లాస్ అయినప్పటికీ అంటే ఇక్కడ మనం చాలా మందికి అయితే చూస్తూ ఉన్నాం. లాస్ అయ్యామని చెప్పేసి చాలా ఇట్లా సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా అంటే ఫ్యామిలీకి దూరం అవ్వడం కానీ ఇట్లా చాలా చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మనతో ఉన్న పర్సన్ అయితే అస్సలు అలా కాదు. సో మళ్ళీ గెట్టిన్ అయిపోయి తనకంటూ కొంచెం ఫేమ్ క్రియేట్ చేసుకొని తను ఎంత లాస్ అయ్యాడో అంతకి ఇంకా రెట్టింపు సంపాదించుకున్నాడు. అతను ఎవరో కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో అతని ఇన్స్టా ఐడి వచ్చేసి ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. అనుదీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఏంటన్నా ఇంటర్వ్యూలలో చాలా వైరల్ అయిపోతున్నాం, మనకి ఈ ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అయిపోతున్నాం. మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసాము, ఏదంటే చాలా డబ్బులు అన్నీ పర్చేసుకొని అదొక ట్విస్ట్. దానికి కామెంట్లు చూస్తారా ముఖ్యంగా మీరు? తిట్లే, సగం తిట్లు ఉంటాయి, సగం అభినందనలు ఉంటాయి. కాదు, ఒక పర్సన్ ఏమని చేస్తాడు, అరే కొంచెం మిస్ జర్రంతలో బతికిపోయినవరా, నెక్స్ట్ అన్వేషణకు సజ్జనా సారికి రీలు, నెక్స్ట్ నువ్వే ఉండు. ఇంకొంతమంది చూడకుండా తిట్టేస్తారు, నోటికి వచ్చిన బూతులు బాగా తిట్టారు. అరే ఎట్లాంటి నేను నోటితో వాళ్ళు సగం చూసారు, కోప్పడి వాళ్ళు ఇరిటేట్ అయిపోయి చూడలే, మొత్తం కోపానికి వచ్చేస్తున్నారు. అంటే నెగిటివిటీ. నేను నవ్వుకున్నా, వాళ్ళు తిడుతుంటే నాకు నవ్వుగా అనిపించింది. ఎందుకంటే అబ్బా ప్రజలు మారారు రా బాయ్, ఇటువంటి రీల్ అచ్చుతోనే ఇట్లా కామెంట్ పెడుతున్నాడంటే సొసైటీ మారింది, వాళ్ళని చూడట్లేదు. అదొక నన్ను తిట్టినా కూడా ఇన్ ది కేస్ నా రీల్ చూడకుండా నన్ను తిట్టిరనే బాధ కంటే సొసైటీ మారింది, సొసైటీలో మార్పు వచ్చింది, ఇటువంటి రీల్స్ వస్తే స్కిప్ చేసేస్తున్నారు అని ఒక మంచి దారికి తీసుకొస్తున్నాం సొసైటీని. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉందన్న. ఓకేనే. సో మొత్తంగా టాపిక్లోకి వస్తే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోట్ చేశారో సో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? కేసులు అంటే చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది అన్న. ఇప్పుడు వాళ్ళు ఒప్పో వాళ్ళు తప్పు చేసిరు అని ప్రజల వాదన, సొసైటీ అంటే వాళ్ళని చూసి మేము మోసపోయినాం అని వాళ్ళ వాదన. ప్రమోటర్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కానీ సెలబ్రిటీలు కానీ వీళ్ళు ఏమంటున్నారు, డబ్బు కోసం మేము ప్రమోషన్ చేసుకుంటాం, మాకు అదంతా ఏం తెలియదు, ఏదో చేసినాం, సరే తప్పైంది, ఇప్పటికైతే ఇప్పటి నుంచి మానేస్తామని వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళ వర్షన్ వీళ్ళు కొంత డబ్బు కాస చేసిన దానివల్ల వీళ్ళు కొంత డబ్బుకు ఆశపడి చేసిన ప్రమోషన్ల వల్ల ఎంతో లక్షలు ప్రాణాలు పోయినాయి చాలా మందివి. సో వాళ్ళందరూ ఒక పక్కన ఉన్నారు, వీళ్ళు ఒక పక్కన ఉన్నారు. ఈ న్యాయస్థానానికి పోయినాక వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు నమోదైనాయి దాన్ని బట్టి అక్కడ తీర్పుకు న్యాయవాదులు వేస్తారు. ఇంకా మనం అయితే దాంట్లో చర్చించుకోవడానికి లేదు. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళ సైడ్ కొంత న్యాయం ఉంది, వాళ్ళ సైడ్ కొంత న్యాయం ఉంది. సో మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కాబట్టి మీకు ఇలా ఎవరైనా ఇది ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఎవరైనా మీకు ఇట్లా కాంటాక్ట్ అయ్యారా? ఫస్ట్లో అయ్యారు 1 monthకి 47,000 అట్లా వచ్చింది ఆఫర్. అంటే మెసేజ్ పూర్వకంగా 47, ఫోన్ చేసి 1,00,000 ఆఫర్ చేసారు వాళ్ళు. ఫోన్ చేసి 1,00,000 ఇస్తామన్నారు నెలకి. కానీ టెంప్ట్ అయ్యేవాడినేమో, ఆ మినిట్ టెంప్ట్ అయ్యేవాడినేమో ఆలోచించిన. అంటే పైసకి ఎవడైనా లొంగుతున్నా, నేను పెద్ద అదేం కాదు, నేను గరీబోని. మా అయ్య రోడ్డు మీద కూరగాయలు అమ్ముతాడు. ఎంత గరీబోని నేను, అంత గరీబోని. టెంప్ట్ అవుతాను. టెంప్ట్ అయ్యే మూమెంట్లో నా టీమ్మేట్లు, అంటే టీమ్ ఇది లేదు నాకు, ఫస్ట్ ఒక్కనే వీడియోలు చేసుకుంటూ వచ్చిన. అంటే నా దోస్తు గారు ఉండే, మేము కష్టపడమారా నీకోసం. మా వాళ్ళ బుద్ధి అదే, మా మంచి వాళ్ళది. ఎట్లా అంటే వాడు కష్టపడతాడంటే వానితో పాటు మేము కష్టపడి వాడిని పైకి తీసుకొచ్చామని చూస్తాం మా మంచి వాళ్ళు. ఇక ఇదే పంచాయతీ మాది. ఎట్లా అంటే వాడిని ఎట్లా తొక్కడం చూడరు. మా దోస్తు గారు ఉండే, మేము చేస్తాంరా, నువ్వు పైసా అద్దేమద్దు, మేము లేమా నీకు అని చెప్పి వాళ్ళు చేసారు. అయితే వాళ్ళ సజెషన్ తీసుకుందామని చూసిన. శ్రీకాంత్ అన్న, రంజిత్ కాసాల రంజిత్ అని మా దోస్తులు ఇద్దరు. శ్రీకాంత్ అన్న సింగరేణి డ్యూటీ పోతే మళ్ళీ రాడు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఫోన్ కలుపుతలేదు. రంజిత్కి ఫోన్ చేసిన, అరే ఇట్లా 1,00,000 మామ సెట్, మంచి ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్పులు, ఏమంటావు అన్న. వాడు ఎట్లా తిట్టిండంటే ఇప్పటికి స్టిల్ నాకు చెవుల్లో అవే రిమెంబర్ అయితే. అంటే ఇక్కడ మీరు 1,00,000కే ఇంత టెంప్ట్ అయిపోయారు చెప్తున్నా కదా, కొన్ని కోట్లలో ఆఫర్ చేస్తున్నారంట. సో కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. అయితే నేను ఆ 1,00,000 కూడా చేద్దామా వద్దా, ఫస్ట్ నాకు చేయొద్దనే ఉంది. బ్లైండ్ నేను 90% చేయను. బట్ ఒక్కసారి అడుగుదామా వీళ్ళు ఏమంటారు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళు పొట్టు తిట్టారు, రే సిగ్గుందరా మనం ఫేమ్లోకి వచ్చింది దాంతోనే మళ్ళీ అట్లా చేసి ఎంతమంది ప్రాణాలు లాస్ చేస్తావరా, నీకు అవే కావాలంటే నేను వేరే ప్రమోషన్లు ఇప్పిస్తాను నీకు, నేను వాళ్ళ రియల్ ఎస్టేట్ దగ్గర నేను పోతాను, నువ్వు పోకు, నేను పోయి నీ బతిమలాడి మరి నీకు ప్రమోషన్లు ఇప్పిస్తా, అది చేయకు, అది చేస్తే మనం మానవ మృగంతో సమానం రా అని చెప్పి తిట్టిరు. అప్పుడు
నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ మీ డిసిజన్ అడిగిన మామ అని చెప్పి సరే అక్కడికి అయిపోయింది. సో అట్లా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా నాకు మంచిగా ఉన్నారు నా టీంలో. దానివల్లనే ఇప్పటిదాకా స్టిల్ నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ 2.0 ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ అందరికి విరుద్ధంగా సొసైటీ కోసం పనిచేస్తున్నాడు అంటే నేనెంతనో నా టీం అంతా. సో అన్న ఇప్పుడు చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో చాలా మంది ఇంకా డిప్రెషన్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అంటే చనిపోయిన వాళ్ళని పక్కన పెడితే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎలా గెటిన్ అవ్వాలని సుఖమైన సావు అన్న చెప్తాను కదా. అంటే సావు తప్పే, కానీ ఎందుకు అంటున్నా అంటే అంతకంటే నరకమన్న ఈ బతుకుండు. ఇంట్లో పడ్డాక ఈ ఊబిలో పడ్డాక పైసలు ఉండే ఆడాలంటే, కానీ ఆడాలనే మోజు ఉంటుంది. ఆడాలి చీదురుదా, ఆడాలి మైండ్ పనిచేయదు, ఆడకపోతే మైండ్ పనిచేయదు. 100 ఉంటే 100, 10 ఉంటే 10, లక్షలు వేసిన గేము 100 ఉంటే 100 ఎత్తాడు, 10 ఉంటే 10 ఎత్తాడు. కానీ ఆడాలి, ఆ మైండ్ పనిచేయదు, మనిషి మారడు. ఎన్ని రిహాబిలేషన్ సెంటర్లు తీసుకుపోయినా వాడు మారడు. లాస్ట్కి ఎట్ ది ఫైనల్ కాస్ట్ మన దగ్గర 500 ఉంటే 500 పోగొట్టుడే. అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. పైసలు పోగొట్లే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. వీళ్ళ దారిలో అలవాటు అయిపోయారు ఆల్రెడీ. దానికి చెక్ పెట్టుడు ఎట్లా అంటే ఫోను ఇవి దూరం పెట్టి మనుషుల ప్రేమ దగ్గర ఇవ్వాలి. మనకి మనుషుల గురించి ఇంపార్టెన్స్ తీసుకురావాలి. మన లైఫ్ ఇది, మనం ఇట్లా రావాలని మోటివేషన్లు చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు తల్లి ప్రేమ కానీ, భార్య ప్రేమ కానీ, పిల్లల ప్రేమ కానీ ఎంత ముఖ్యమో ఇట్లనే ఆయనకి ఖాళీ టైం దొరకకుండా పని కూడా కల్పించాలి. ఒక నిలకడ ఒక పని ఉంటే వాడు దీని జోలికి రాడు. ఒక పని చూపించి ఒక దారి చూపించి వదిలేయాలి. కూడా కాళ్ళు ముక్కు దండం పెట్టి ఎట్లా ఒకలా వాడిని ఒక పనులకు నెట్టాలి. మనం ఆ పనులకు నెట్టి సక్సెస్ చూపించాలి వానికి. నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా తెలిసింది. ఇది రియల్ ఎస్టేట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మిస్తే కమిషన్ కొంతమందికి ఏజెంట్స్ ఉంటారు. అవును, ఇప్పుడు మనం కూడా అమ్మి పెట్టినా కానీ మనకు కమిషన్ వస్తుంది ఎంతో కొంత. సో అలాంటిది కథ. ఒకడు ఇట్లనే బెట్టింగ్ ఫైనాన్స్లో పడితే వాడిని వాళ్ళ మామగారు అంటే భార్య వాళ్ళ నాన్న తెలివిగా ఏం చేసిండు, ప్లాట్లమ్ము అల్లుడు నీకు కమిషన్లు వస్తాయి ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పి నాతో ఏమవుతుంది మామ అన్నాడు. పోయిండు, పంపించాడు. పంపించినాక ఏంది వీళ్ళు అయిననే ఆ మామ ఎవరైతే ఉన్నాడు తెలివిగల మామ, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అల్లుళ్ళే. 2 క్లయింట్లతో ఫేక్గా కొనిపించిండు అవి. మా అల్లుడే కొనిపించిండు అని వానికి పైసా చూపించిండు అక్కడ. అరే అత్తన్నేరపైనలా కథ వాని అటెన్షన్ ఇటు నుంచి అటు డైవర్ట్ చేసుకున్నాడు వాళ్ళ అల్లుడిని. పోతే పోయింది ఒక 2 లక్షల రూపాయలు ఆయనకి. నా అల్లుడు మారాలి అని చెప్పి 2 లక్షలు పెట్టి నా అల్లునికి ఇస్తా, ఎవరికో కాదు నా బిడ్డకే ఇచ్చేది. ఆయన కమిషన్ రూపంలో ఇప్పించాడు. 2 ఫ్లాట్లు సేల్ అయిన తమ్మా నీ తరఫున మరి 2 లక్షలు 2 ఫ్లాట్లకి తీసుకో అని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిరట. ఇక వాడు ఖుషి, మావ ఏంది మావ నువ్వు స్టార్ట్ చేసినావు 2 రోజులలో 2 లక్షలు వచ్చినాయి మావ, నాకు ఇదేదో మంచిగా ఉంది మావ అన్నాడు. అంటే మన అటెన్షన్ డైవర్ట్ చేసిండు అక్కడ. సో అటువంటి పని కల్పిస్తే వానికి ఆశ, పైసే ఎటువైనా పైసే కావాలి వానికి. ఇటు చూపించింది. ఇప్పుడు కష్టపడి రియల్ ఎస్టేట్లో తిరుగుతాడు ఆ పిల్లవాడు. ఆ తర్వాత సొంతంగా ఇంకొక 2 ఫ్లాట్లు అమ్మించినట, సొంతంగా అమ్మించుకున్నాడంట. సో ఇంకా అట్లా సెటిల్ అయిపోయాడు. అట్లా ఒక దారి చూపించి సక్సెస్ అయ్యేదాకా కొంచెం ఓపికగా ఆయనని ఫాలో అప్ చేయాలి. మళ్ళీ ఆయన ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇదే దారిలోకి వస్తాడు. అట్లా ఒక దారి చూపించి వదిలితే వాడు గెటిన్ అవుతాడు. సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కానీ మీ ఇంటర్వ్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్స్టాలో కూడా మీ కొన్ని రీల్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ఏదైతే బెట్టింగ్స్ మీద మీరు చాలా పోరాడుతున్నారో, సో మరి ఈ క్రమంలో సజ్జనార్ గారు కానివ్వండి, అన్వేషణ నుంచి కానివ్వండి, ఇలా ఏమైనా కాల్స్ వస్తున్నాయా మీకు? సజ్జనార్ గారితో ఉంటుంది. సార్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తాడు అంటే నాకేదన్నా అవసరం పడితే సార్ ఇది ఎట్లా సార్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా, ఇది ఇట్లా ఉంది సార్ అని మనం చెప్పినాం అనుకో, సార్ కాంటాక్ట్ అవుతారు, పక్కా రెస్పాండ్ అవుతారు. నా అన్వేషణతో మనకు కాంటాక్ట్ లేదు. బట్ ది థింగ్ సజ్జనార్ ది రమాబాయ్ ఉంటాడు. అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే పింగ్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. వీళ్ళతో ఉంటుంది మనకి. సో ఇప్పుడు ది రమాబాయ్ కానీ నా అన్వేషణ గారి గురించి కానీ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఊరు బయట ఉన్నారు కాబట్టి పోరాడుతున్నారు. ది గ్రేట్. ఫస్ట్ థింగ్ వాళ్ళు పోరాడుతున్నారు, దానికి థ్యాంక్స్ చెప్పగలను. ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు పోరాడతలేరు అంటే థ్రెటనింగ్ వస్తుంది. మీరు చూడండి ఇన్ఫ్లుయెన్సర్లు పోరాడే వాళ్ళు ఇద్దరు ఇండియాలో లేరు. మస్తు ఆలోచించారు. ఎన్ని దారులు ఆలోచించినా కూడా ఇలాంటి వాటి మీద పోరాడే ఇన్ఫ్లుయెన్సర్లు ఇండియాలో లేరు. ఓన్లీ అబ్రాడ్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటారు. అండ్ ఈ థ్రెటనింగ్ ఎక్కడిది అంటే బెట్టింగ్ యాప్ వాళ్ళది కాదు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్లదే ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఒక 74 మంది లిస్ట్ అని ఉంది. ఆ 74 మందే యాంటీగా మారుతున్నారు. యాంటీగా ఎందుకు మారాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకున్నారు, అక్కడికి అయిపోతే ఓకే. బట్ ది థింగ్ ఏంటంటే మా మీద చెడు ముద్ర పడ్డది, మేము చెడ్డోళ్ళమే అని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మేము బెట్టింగ్కి సపోర్ట్ అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. బట్ ది థింగ్ అది కాదు, వాళ్ళు మారారు, రియలైజ్ అయ్యారు. వాళ్ళ మీద ఈ కేసులు ఎందుకంటే మీరు ఎప్పుడో చేసిన తప్పుకి ఇది ఒక చిన్న ప్రతిఫలం లాంటిది అంతే. పోయి మీరు ఫైన్ రూపంలోనో ఎట్లనో బెయిల్ తీసుకొని మళ్ళీ రావచ్చు. బట్ ది థింగ్ మీరు మారాలి అంతే.
మీరు దీనికి యాంటీగా ఇప్పుడు ప్రతి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లో చెప్తున్నా, అన్న మీరు మారడమే మనకు కావాలి, సొసైటీకి కావాలి. అంతే తప్ప మిమ్మల్ని హింసించి మిమ్మల్ని జైలులో పెడితే గవర్నమెంట్కి ఏం రాదు. గవర్నమెంట్ కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎంత ఆలోచించిందో తెలుసా. నేను సజ్జన గారిని పర్సనల్గా అడిగిన, సార్ ఎందుకు ఇట్లా అంటే యాక్షన్ తీసుకోలేకపోతుంది వైఎస్ యాదవ్ దగ్గరనే ఎందుకు ఆగిపోయింది అంటే, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎంతో కష్టపడితే కానీ ఆ కంటెంట్ క్రియేటర్ కాలేరు వాళ్ళు. సో అంత గొప్ప లైఫ్స్ వాళ్ళే, అంత గొప్ప లైఫ్ ఎందుకు నేను స్పాయిల్ చేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సింపుల్ థింగ్ కాదు. ఒక గవర్నమెంట్ ముందుకు ఒక స్టెప్ వేయాలంటే క్రియేటర్ లైఫ్ కూడా ఒక లైఫే. వాళ్ళు ఎంతో కష్టపడి సింగిల్గా, ఇప్పుడు సినిమాలకు పోతే నువ్వు ఒక ఆర్టిస్ట్గానే నువ్వు బయటకు వస్తావు, వాళ్ళు నీకు యాక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కెమెరామెన్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరికంటే గొప్ప. ఇప్పుడున్న నటుల కంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గొప్ప. ఎందుకంటే వాడే రీల్స్ తీసుకుంటాడు, వాడే ఎడిటింగ్ చేసుకుంటాడు, వాడే హీరోగా కనబడాలి, వాడే కాస్ట్యూమ్ డిజైన్ చేసుకోవాలి, వాడే మేకప్ వేసుకోవాలి. A to Z వర్క్ చేసుకునేది ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే. అందుకే వానికి రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని ఉద్దేశించే ఇన్ని రోజులు డిలే అయింది. కానీ సూపర్. ఏం ఆలోచించింది అన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ గురించి, అంటే వీళ్ళు అసలు ఎవరి గురించి ఆలోచించకుండా యాప్ల గురించి ప్రమోట్ చేసే వాళ్ళ గురించి కూడా సజ్జనార్ గారు ఒక విధంగా ఆలోచించారు అంటే చాలా గ్రేట్ ఉంటుంది. వాళ్ళు యాక్షన్ మాత్రం తీసుకుంటున్నారు. లా అనేది ఉంది, లా అనేది ఉన్నది యాక్షన్ తీసుకోవడానికి. వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు కాదు, నువ్వు 20-30 సంవత్సరాల కింద చేసిన లా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. బట్ ది థింగ్ ఏంటంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు, వాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ ఎటువంటిది, వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు, అదే ఆలోచిస్తుంది అంతే.